ఎంతమంది సజీవంగా ఉన్నారు? గత వారం ఆయన సిలువలో సంపూర్ణం చేసిన కార్యం మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం ఎటువంటి కృపని, ఎటువంటి ఆశీర్వాదాన్ని చూస్తాం, దాని గురించి మాట్లాడాను. గుర్తుందా ఎవరికైనా? ఆయన ఏం చేశాడు? మనకి స్వస్థతనిచ్చాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి ఆయన విమోచించి అబ్రహాం యొక్క ఆశీర్వచనానికి మనల్ని వారసులుగా చేశాడు. హల్లెలూయా. ఇంకా మనకి రక్షణ ఎలా కలిగిందో మాట్లాడాం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన్ను మృతుల్లో నుండి లేపిన ఎడల, మృతుల్లో లేపినని నీ హృదయం యందు విశ్వసించిన ఎడల నీకు రక్షణ కలుగుతుంది, లేకపోతే నువ్వు రక్షింపబడతావని మనం చూసాం. సో ఈ వారం ఇంకొక అంశాన్ని మనం చూద్దాం. దేవుడు మనకి ఎలా ఆయన అధికారాన్ని ఇచ్చాడు, ఆ అధికారంతో మనం ఏం చేయటానికి పిలువబడ్డాం, దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. 7వ వచనం. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇయ్యడి. మరొకసారి చదువుదామా అందరం? 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇయ్యడి. ఈ భాగాన్ని మనం చూసినప్పుడు యేసుప్రభువు వారు తన శిష్యులకి ఆయన అధికారాన్ని అనుగ్రహించి, అధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టి ఆయన పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు పంపిస్తూ ఉన్నాడు? రాజ్య సంబంధమైన పరిచర్య జరిగించడానికి పంపిస్తూ ఉన్నాడు. సో యేసయ్య ఏం చేశాడు? శిష్యులందరికీ ఏం చేశాడు? ఆయన అధికారం అనుగ్రహించాడు. అందరు చెప్తారా? అధికారం అనుగ్రహించాడు. అధికారం అనుగ్రహించకుండా వాళ్ళని పంపించాడు అనుకో, ఏమవుతుందంటే వాళ్ళు జయాన్ని చూడలేరు. వారు చేయాలనుకున్న ఆ పనిని వారు నెరవేర్చలేరు, ఆ కార్యాన్ని వాళ్ళు సఫలం చేయలేరు. అందుకే యేసుప్రభువు వారు ఏం చేశారు? ఇదిగో మీరు వెళ్ళి నా రాజ్య సువార్తను మీరు ప్రకటించండి. దాంతోపాటు ఏం చేయమన్నాడు? రోగులను స్వస్థపరచమన్నాడు, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠు రోగులను శుద్ధులుగా చేయడి, దయ్యములను వెళ్ళగొట్టడి. సో ఒక అసైన్మెంట్, ఒక టాస్క్ యేసుప్రభువు వారు ఇచ్చారు. మీరు వెళ్ళి సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, మీరు వెళ్ళి నా రాజ్యాన్ని గురించి మీరు మాట్లాడటం మాత్రమే కాదు, మీరు వెళ్ళి కొన్ని టాస్క్స్ ఉన్నాయి, కొన్ని పనులు ఉన్నాయి, దాంతోపాటు ఇవి 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 మీరు ఖచ్చితంగా చేయాలని అని చెప్పాడు. అందులో అన్నిటికంటే హైలైట్ అయిన విషయం ఏంటంటే చనిపోయిన వారిని లేపుడి అన్నాడు. యేసుప్రభువు వారి శిష్యుల్ని పంపించేటప్పుడు చనిపోయిన వారిని సమాధి చేయమని పంపించాల. ఆలోచించారు ఎప్పుడైనా? అలాంటి అనుమానం ఎవరికో ఒకరికి వచ్చి ఉంటుంది వాళ్ళలో. ఇదేంటి, చనిపోయిన వాళ్ళని సాధారణంగా సమాధి చేయాలి, సమాధిలో పెట్టాలి, కానీ యేసయ్య ఏంటి ఇలా చెప్తున్నాడు? చనిపోయిన వారిని
లేపుడి అని చెప్తా ఉన్నాడు. అంటే వారి జీవితాల్లోకి ఒక అధికారాన్ని ఆయన రిలీజ్ చేశాడు. హల్లెలూయా. వాళ్ళ జీవితంలోకి ఏమి ఆయన విడుదల చేశాడు? ఆత్మ సంబంధమైన అధికారం. ఎనిమిది నాతో ఉన్నారు. సో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. ఆలోచించారా? అక్కడ ఏమనుంది? కొన్ని రోగములు మాత్రమే స్వస్థపడతాయని యేసుప్రభువు వారు చెప్పలా. కొన్ని రోగాలు స్వస్థపడట్లేదంటే అవి స్వస్థపడవు అని కాదు, స్వస్థత చూడటం మనకి రావట్లే అంతే. అవునా? తర్వాత ఏమన్నాడు? ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు. ప్రతి విధమైన, ఎవ్రీ కైండ్ ఆఫ్ డిసీజ్. ఈ భూమి మీద ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయో, ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. అవునా? వేలు ఉండుంటాయి, వందలు ఉండుంటాయి. అవునా? ప్రతి విధమైన వ్యాధిని, ఈ వ్యాధి తగ్గిద్దా, ఈ వ్యాధి తగ్గదా అనేసి వారు ఏం చెప్పట్లా. ఆయన ఏమన్నాడు? ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్, ఎవ్రీ కైండ్ ఆఫ్ డిసీజ్. వ్యాధుల్లో ఎన్ని జాతులు, వ్యాధులకి ఎన్ని కులాలు, వ్యాధులకి ఎన్ని మతాలు, వ్యాధులకి ఎన్ని తెగలున్నా అన్ని, హల్లెలూయా, అందరు చెప్తారు నాతో, అన్ని వ్యాధులను స్వస్థపరచుటకు, అన్ని రోగములను స్వస్థపరచుటకు ఆయన నాకు అధికారం ఇచ్చాడు. ఎంతమంది నమ్ముతా ఉన్నారు ఈ మాట? యేసుప్రభువు వారు అధికారం ఇచ్చి వాళ్ళని పంపించాడు. వాళ్ళని ఊర్ల మీద పడి పంపించినప్పుడు, లేకపోతే వాళ్ళని అక్కడున్న ప్రాంతాలకు పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళి ఏం చేస్తూ ఉన్నారు? కార్యాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరి మీద చేయబెట్టినా వాళ్ళు స్వస్థపడతా ఉన్నారు. ఏ దయ్యాన్ని వాళ్ళు ఎదిరించినా ఆ దయ్యం ఏమవుతుంది? పారిపోతూ ఉంది. ప్రతి చీకటి శక్తుల యొక్క ప్రభావం నుండి మనుషులు ఏం చేయబడతా ఉన్నారు? విడిపించబడతా ఉన్నారు. హల్లెలూయా. అలా జరగటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు సాధారణంగా ఈ చీకటి శక్తులు, ఈ దురాత్మలు, ఈ దయ్యాలు ఏంటంటే కొన్ని ప్రాంతాలని అవి ఆవరించి ఉంటుంది. వాటిని అవి స్థావరంగా చేసుకొని ఉంటాయి. మేబీ కొన్ని వేల సంవత్సరాల నుంచి అయినవచ్చు, లేకపోతే లక్షల సంవత్సరాల నుంచి అయినవచ్చు. కొన్ని ఏరియాస్లో అవి వాటి దుర్గంగా ఆ ఏరియాస్ని అవి చేసుకొని ఉంటాయి. ఇప్పుడు యేసుప్రభువు వారు ఏమంటున్నాడు శిష్యులతో? మీరు నా రాజ్యపు పని చేయాలంటే, మీరు నా రాజ్యంలో పనిచేయాలంటే నేను ఇచ్చిన అధికారాన్ని మీరు వాడుకోవాలి. ఏం చేయాలి? యేసయ్య ఇచ్చిన అధికారాన్ని వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు వాడుకోవాలి. సరే, వాళ్ళు వెళ్ళి చేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఎవరికైనా భయం వేసింది అని అంటారా ఎప్పుడన్నా? ఆలోచిద్దాం ఎప్పుడైనా. యేసయ్య నీకే కల్లో కనపడి నీకు అధికారం ఇచ్చాను ప్రధాన మీద, అన్నిటిని వెళ్ళగొట్టన్నాడు. నువ్వు రంగంలోకి దిగావు. ఇప్పుడు వెళ్ళంగానే అది వణుకుతుంది. ఆ మనిషి డాన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది? అది చూడంగానే మనకేమనిపిస్తుంది అంటే, ఇది పనిచేయదేమో, ఇది జరగదేమో, ఇది అవ్వదేమో, ఇది స్వస్థపడదేమో అని మనం అనుకుంటాం. నా బైబిల్ ఏమనుందంటే, యేసయ్య ప్రతి రోగం, ఎవ్రీ కైండ్ ఆఫ్ డిసీజ్, ఎవ్రీ కైండ్ ఆఫ్ సిక్నెస్, ప్రతి వ్యాధిని, అందరు నాతో చెప్తారా? ప్రతి రోగం మీద, ప్రతి వ్యాధి మీద ఆయన నాకు అధికారం ఇచ్చాడు. నమ్ముతున్నావా? ప్రతి రోగం మీద. తర్వాత ఏంటి? ప్రతి వ్యాధి మీద. అది క్యాన్సర్ అయినా అవచ్చు, అది హెచ్ఐవి అయినా అవచ్చు, అది
బ్లడ్ డిసీజ్ అయినా వచ్చు, అది బోన్స్కి సంబంధించిన వ్యాధి అయినా వచ్చు, అది నరాలకి సంబంధించిన వ్యాధి అయినా వచ్చు, అది పారాలసిస్ అయినా వచ్చు, అది పార్కిన్సోనిజం అయినా అవచ్చు, అది డౌన్ సిండ్రోమ్ అయినా అవ్వచ్చు, అది అప్పర్ సిండ్రోమ్ అయినా అవ్వచ్చు, ఇంకేమున్నాయి, అది గురుడితనం అయినా అవ్వచ్చు, చెవిటితనం అయినా అవ్వచ్చు, అది నడవలేని స్థితి అయినా అవ్వచ్చు, అది వంగిపోయిన స్థితి అయినా అవ్వచ్చు, అది మోకాలు నొప్పులైనా అవ్వచ్చు, అది తలనొప్పి అయినా అవ్వచ్చు, అది ఇన్సోమ్నియా అయినా అవ్వచ్చు, అది ఇంకేమున్నాయి, ఇంకెన్ని ఉంటే వాటన్నిటి మీద దేవుడు మనకేం చేశాడు? అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ అవర్ ఐడెంటిటీ. ఇదేంటి? ఇది మన గుర్తింపు. ఆలోచిద్దాం. యేసుప్రభువు వారు ఆత్మీయంగా వాటి మీద అధికారం ఇచ్చాడు. ఇంకా ఈ అంశాన్ని మనం డీప్గా స్టడీ చేస్తే ఆత్మల మీద వారికి అధికారం ఇచ్చాడు. హీ గేవ్ దెమ్ అథారిటీ ఓవర్ ద స్పిరిట్స్. హీ గేవ్ దెమ్ అథారిటీ ఓవర్ ద స్పిరిట్ వరల్డ్. హీ గేవ్ దెమ్ అథారిటీ ఓవర్ ద డీమన్స్ దట్ ఆర్ కంట్రోలింగ్ టెరిటరీస్. అక్కడున్న కొన్ని భూభాగ ప్రాంతాలని ఏలుబడి చేస్తున్న చీకటి శక్తుల మీద ఆయన వారికి అధికారం ఇచ్చాడు. ఆత్మీయ ప్రపంచంలో, ఆత్మీయ లోకంలో ఉండే ఆత్మల మీద ఆయన అధికారం ఇచ్చాడు. నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తమేనండి. దేని మీద అధికారం ఇచ్చాడు? ఆత్మల మీద అధికారం ఇచ్చాడు. ప్రతి విధమైన స్పిరిట్ మీద ఆయన అధికారం ఇచ్చాడు. అది స్పిరిట్ ఆఫ్ సిక్నెస్ అయినా అవ్వచ్చు, స్పిరిట్ ఆఫ్ పోవర్టీ అయినా అవ్వచ్చు, స్పిరిట్ ఆఫ్ డెత్ అయినా అవ్వచ్చు, స్పిరిట్ ఆఫ్ డిసీజ్ అయినా అవ్వచ్చు, రోగాన్ని తీసుకొచ్చే ఆత్మ అయినా అవ్వచ్చు, మరణాన్ని తీసుకొచ్చే ఆత్మ అయినా అవ్వచ్చు, నాశనాన్ని తీసుకొచ్చే ఆత్మ అయినా అవ్వచ్చు, పేదరికాన్ని తీసుకొచ్చే ఆత్మ అయినా అవ్వచ్చు. ఆయన ఏం చేశాడు? వాటన్నిటి మీద వాళ్ళకి ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. సో ఎప్పుడైతే శిష్యులు వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడో అక్కడ కార్యాలు జరుగుతూ ఉండటం వాళ్ళు చూశారు. ఆ తర్వాత యేసయ్య దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు, ప్రభువా నీ నామంలో మేము ప్రార్థించిన వెంటనే దెయ్యంలు వెళ్ళిపోతూ ఉన్నాయి, రోగులు స్వస్థపడుతూ ఉన్నారు అని వాళ్ళు సంతోషపడతా ఉంటే యేసుప్రభువు వారు ఏమన్నారు? ఈ దెయ్యంలు వెళ్ళిపోతున్నాయని మాత్రమే మీరు సంతోషపడాల్సిన అవసరం లేదు, జీవగ్రంథంలో మీ పేర్లు రాయబడి ఉన్నాయని మీరు సంతోషించండి అంటున్నారు. హల్లెలూయా. అంటే అథారిటీ ఓవర్ ద స్పిరిట్స్. బాగా గ్రహించాలి, నేనేం చెప్తున్నాను, ఆత్మల మీద అధికారం వాళ్ళకి ఇచ్చాడు. యేసుప్రభువు వారు ఆ విషయాన్ని ఎలా మాట్లాడారు? శిష్యులు వచ్చి సంతోషంగా ఆయన దగ్గర కనబడి చెప్తాను, ప్రభువా ఈ అద్భుతం జరిగింది, ఈ దెయ్యం వెళ్ళిపోయింది, ఆ ముసలి దెయ్యం వెళ్ళిపోయింది, ఆ కుర్ర దెయ్యం వెళ్ళిపోయింది, లేకపోతే ఆ 100 సంవత్సరాల నుంచి పట్టిన దెయ్యం వెళ్ళిపోయింది, అది ఇది ఇట్లా చాలా చెప్పి ఉంటారు. ఆ మూగదయం వెళ్ళిపోయింది, ఆ గుడ్డిదయం వెళ్ళిపోయింది, లేకపోతే ఇంకెన్ని రకాలు ఉన్నాయో ఆ రోజుల్లో. ప్రభా ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి అని వాళ్ళు సంతోషపడుతుంటే యేసుప్రభువు ఏమన్నారు? అవి వెళ్ళిపోతాయి అనే విషయంలో మీరు సంతోషపడాల్సిన అవసరం లేదు, అవి మాత్రమే కాదు మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయని మీరు సంతోషపడని అంటున్నారు. హల్లెలూయా. అంటే దేవుని ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తంలో మనం ఎంత గొప్పవారిగా మనం చేయబడ్డాం మనం గ్రహించాలి. హల్లెలూయా. సరే, ఇప్పుడు మీరు నాతో అనొచ్చు, శిష్యుల కంటే ఆయన ఏదో శాంపిల్గా ట్రైల్ వేయమని అధికారం ఇచ్చాడు, మరి నాకెక్కడిచ్చాడు అని అడగచ్చు. ఒకసారి మార్క్స్ సువార్త 16వ అధ్యాయంలోకి వెళ్దాం. మార్క్స్ సువార్త 16వ అధ్యాయం 15 నుండి 18 వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందరు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద వారు చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. వాక్యం ఏం చెప్తా ఉంది? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఎవరి వలన అంట?
ప్రార్థన చేసే వారి వల్ల అని చెప్పలేదు ఆయన. బైబిల్ బాగా తెలిసిన వాళ్ళ వల్ల అని చెప్పలేదు ఆయన. కానుకేసే వాళ్ళ వల్ల అని చెప్పలే. ఆయన ఏమన్నాడు? నమ్మిన వాని వల్ల. హల్లెలూయా. రేపొద్దున పోలింగ్ క్యాన్సిల్ అవుతుంది అని న్యూస్ వస్తే అందరు నమ్ముతారు, అవునా? నమ్ముతారు ఆటోమేటిక్గా, న్యూస్ వచ్చింది కాబట్టి. కానీ దేవుడు అధికారం ఇచ్చాడంటే నమ్మలేరు. చూసారా మనం ఎంత స్మార్ట్ పీపుల్. మన పాయింట్ ఏంటంటే, మన థియరీ ఏంటంటే, నేను ప్రార్థన చేశాను, జరగలేదు కాబట్టి నేను నమ్మట్లేదు. జరిగితేనే నమ్మమని యేసయ్య ఎక్కడని చెప్పాడు? హలో, నేను జరిగితేనే నమ్ముతానని కూర్చొని చాలామంది సంవత్సరాల క్రితమే స్వస్థత పొందుకొని ఈరోజు కూడా అస్వస్థతలో నడిచే వాళ్ళు ఉన్నారు. ఎందుకని? వాళ్ళకి ప్రూఫ్ కావాలి. ఏం కావాలి? రుజువు కావాలి. ఇంకా నాకు ఈ పెయిన్ వస్తుంది, ఇంకా ఇది సెట్ అవ్వలేదు కాబట్టి మెడికల్ సైన్స్ ప్రకారం నేను స్వస్థపడలేదు. యేసుప్రభువు వారు ఏమన్నారు? నమ్మిన వారి వల్ల. మన దగ్గరికి సువార్త వచ్చిందా? సువార్త మన దగ్గర సువార్త వచ్చింది. మనం నమ్మామా? నమ్మలేదా? ఎవరు నమ్మలేదా? ఒరే నమ్మారా? మీరు నమ్మారా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నమ్మారా? ఇక్కడ ఉన్న అందరూ విశ్వాసులైనా? మీరు నమ్ముతున్నారా? దేవుడు ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. చిన్న చిన్న విషయాల్లో అధికారం కాదు, అది సాధారణమైన అధికారం కాదు, అది మామూలు అధికారం కాదు. ఆత్మీయ ప్రపంచం మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకా వాక్యంలో లోతుకెళ్ళి చూస్తే ఆత్మల మీద ఆయన మనకి అధికారం ఇచ్చాడు. ప్రతి విధమైన ఆత్మ మీద ఆయన మనకేం చేశాడు? అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. మనం నమ్మి మనము మాట్లాడితే కానీ ఆ అధికారం పనిచేయటం మనం చూస్తాం. హల్లెలూయా. మేబీ ఈరోజు ఈ మెసేజ్ మీకు కాదేమో, యూట్యూబ్లో ఉన్న తర్వాత చూసే వాళ్ళకేమో. ఇఫ్ యూ కెన్ ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు దెమ్ దట్ బిలీవ్స్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేశాడు? మీ ఫేవరెట్ దెయ్యాలన్నిటి మీద దేవుడు మీకు అధికారం ఇచ్చాడు. సార్ చప్పట్లు కొడతారు దేవునికి? ఫేవరెట్ అంటే భయపడేవి, భయపెట్టించేవి, కలవర పెట్టించేవి, పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసుకొని వచ్చేవి, మనశ్శాంతి లేకుండా చేసేవి, ఒత్తిడిని తీసుకొచ్చేవి, వాటన్నిటి మీద దేవుడు ఏం చేశాడు? మనకి అధికారం ఇచ్చాడు. మనం నమ్మితే మనం నమ్మి విశ్వాసంతో కదలటం మనం మొదలు పెడితే ఏమవుతుంది? కార్యాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఎవరికైనా ప్రార్థన చేశారా? ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా ఉంటుంది? జరిగిద్దో లేదో, చెప్పేవాళ్ళు చెప్పారు, వాక్యంలో ఏదో ఉంది, యేసు ప్రభుని అయితే నమ్ముతాను కానీ ఆయన నాకు అధికారం ఇచ్చాడంటే నాకెట్లా ఇస్తాడు అధికారం? అవునా? కొన్ని సంఘాల్లో పెరిగిన వాళ్ళకి అతి దీనత్వం ఎక్కువగా ఉంటుంది. అవునా? బేసికల్గా దీనత్వం కాదు, అది గర్వం. అది కొంతమందికి గర్వానికి దీనత్వానికి తేడా తెలియదు. కొంతమంది ఇలా మాట్లాడుతుండే, ఇప్పుడు నాదేముందిలే, నాకేమవుద్దులే. అది దీనత్వం కాదు, అది గర్వం. అది భయంకరమైన గర్వం. అది చాలామంది అది దీనత్వం అనుకుంటారు. నో. ఎప్పుడైతే నువ్వు ఆయన వాక్యాన్ని నమ్మటం మొదలు పెడతావో, ఆయన ఇచ్చిన అధికారంలో నువ్వు పనిచేయటం మొదలు పెడతావు. ఎప్పుడైతే దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు వాడట్లేదో, నీ అధికారం ఏం చేయబడుతుందంటే అపవాది దాన్ని తీసుకొని నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద వాడటం మొదలు పెడతాడు. అందుకే మన అధికారాన్ని మనం వాడుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇది ఆప్షన్ కాదు. ఇదేంటిది? ఇది ఆప్షన్ కాదు. వాడుకుంటే వాడుకుంటాం, లేకపోతే లేదు. మనం వాడుకోపోతే ఏమైద్ది? తన్నులు తింటాం జీవితకాలం. వాడుకుంటే ఏమైద్ది?
అవతలని తంతాం. రెండిట్లో ఒకటి జరిగింది. మీ కుటుంబం దేవుడిచ్చిన అధికారాన్ని వాడుకుంటే, అవునా, దైవికమైన ఫలితాలు చూడటం మొదలు పెడుతుంది. మీ కుటుంబం దేవుడిచ్చిన అధికారాన్ని వాడుకోపోతే మీరు మీ పిల్లలు తన్నులు తింటానే ఉంటారు బ్రతికినంత కాలం. చచ్చిపోయినా కూడా తన్నులు తింటానే ఉంటారు కొంతమంది. కానీ దేవుడు ఏం చేశాడు? మనకి అథారిటీ ఇచ్చాడు. అందరూ చెప్తారా? అథారిటీ. భూమి మీద ఆకాశం మీద సర్వాధికారం నాకు ఇవ్వబడింది. హల్లెలూయా. మీరు వెళ్ళండి, నా నామంలో మీరు వెళ్ళండి. ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. అందరు చెప్తారా? ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. భూమి మీద ఆకాశం మీద సర్వాధికారం నాకు ఇవ్వబడింది, మీరు వెళ్ళండి నా నామంలో అని చెప్పాడు యేసయ్య. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది అధికారం తీసుకొని జీవించబోతా ఉన్నారు? హల్లెలూయా. ఎంతమంది ముందు ఈ వాక్యాన్ని నమ్ముతా ఉన్నారు? నమ్ముతున్నారా? నమ్మకం జరిగితేనే నమ్మటం కాదు. నువ్వు నమ్మాలంటే జరగాల్సిన అవసరం లే. చాలామందికి అది తెలీదు. జరిగితేనే ఉందనుకుంటా. హలో, జరిగితేనే నమ్మేది కాదు ఇది. ఆయన చెప్పాడు కాబట్టి నేను నమ్మాను. ఆయన వాక్యం ఏమైంది? జీవము ఆత్మ ఉంది. అది నా లోపలికి వచ్చింది. అధికారాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. అధికారంలో నేను పనిచేస్తా ఉన్నాను. హల్లెలూయా. నువ్వేం నమ్మాలి? దేవుడిచ్చిన అధికారాన్ని నేను తీసుకున్నాను, ఆ అధికారంలో నేను కదులుతాను, ఆ అధికారంలో నేను పనిచేస్తాను. మేబీ రిజల్ట్స్ కనబడపోవచ్చు వెంటనే, కానీ నువ్వు కొట్టే దెబ్బలకి కనబడతాయి ఆటోమేటిక్గా. హల్లెలూయా. ఎందుకని? దేవుడు నీకేం చేశాడు? అధికారం ఇచ్చాడు. నువ్వు కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు నువ్వేం చేయాలి? ప్రభా, నా కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్న ప్రతి ఆత్మ మీద నేను అధికారం తీసుకుంటున్నా. ఐ కంట్రోల్ అండ్ టేక్ అథారిటీ ఓవర్ ఎవ్రీ స్పిరిట్ దట్ ఈస్ డామినేటింగ్ మై ఫ్యామిలీ. నా బిజినెస్ మీద ఏలుబడి చేస్తున్న ప్రతి ఆత్మ మీద నేను అధికారం తీసుకుంటున్నా. నా కుటుంబ సభ్యుల్ని ప్రతిసారి అనారోగ్యం పాలు చేస్తున్న ఆత్మ మీద నేను ఏమని చెప్పాలి? నువ్వు అధికారం తీసుకుంటున్నాను యేసు నామంలో. ప్రభువా, నీ సమాధానం, నీ స్వస్థత ఇక్కడ వర్ధిల్లినట్లుగా నేను ఆజ్ఞాపిస్తున్నానని నువ్వు చెప్పాలి. హల్లెలూయా. చాలామంది ఎట్లా ప్రార్థన చేస్తారు తెలుసా? ప్రభువా, తగ్గిస్తే తగ్గించు నాయనా, నువ్వు ఎవరికో బై మిస్టేక్ తగ్గించావంట, నీ చిత్తమైతే తగ్గించు, నీ చిత్తమైతే జయమివు. చాలామంది భలే వాడతారు కదా, అది జరిగిందనుకో దేవుని చిత్తం అంట, అది జరగలేదనుకో దేవుని చిత్తం కాదేమో బ్రదర్. అన్నిటినీ మనకి కంఫర్టబుల్గా ఉండేటట్టు మనం మలుచుకుంటూ ఉంటాం. కానీ యేసు ప్రభువు దాని గురించి మాట్లాడట్లా. ఆయన నీకు అధికారం ఇచ్చాడంటే అధికారం. ఇది నేను చెప్తున్న మాట కాదు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో రాయబడిన మాటలు యేసయ్య మాట్లాడాడు. నేను చెప్తున్న మాటలు కాదు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. హల్లెలూయా. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మీయ ప్రపంచం మీద, ఆత్మల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే విశ్వాసాన్ని రిలీజ్ చేస్తామో, విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే వదులుతామో, మన నోట్లో నుండి విశ్వాస వాక్కుని, అక్కడ దేవుని కార్యం జరగటం మనం చూస్తాం. హల్లెలూయా. ప్రూఫ్ మనకు అవసరంలా. మీ పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రూఫ్ అవసరంలా. నమ్మకం, విశ్వాసం దేవుని హస్తాన్ని నీ పక్షంగా కదిలిస్తుంది. దేవుడు ఏం చేశాడు? మనకి అధికారం ఇచ్చాడు. ఎంతమంది వాక్యాన్ని నమ్ముతా ఉన్నారు? దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. రాత్రిపూట నిన్ను ఇబ్బంది పెడుతున్న దురాత్మల మీద దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ చెడు కళల మీద దేవుడు అధికారం ఇచ్చాడు. నీ నిద్రని డిస్టర్బ్ చేసే వాటి మీద అధికారం ఇచ్చాడు. మీ కుటుంబంలో సమాధానం లేకుండా చేసే వాటి మీద దేవుడు నీకేం చేశాడు? అధికారం ఇచ్చాడు. దేవుడే నీకు లైసెన్స్ ఇచ్చాడండి.
దేవుడే అధికారాన్ని నీ చేతిలో పెట్టుకొని వాడుకున్నాడు. ఎంతమంది నాతో ఉన్నారు? మనం ఎప్పుడైతే వాక్కుని మనం విడుదల చేస్తామో, అందరు నాతో ఉన్నారా? ఏంటి? దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే నమ్మి మనం ఏం చేస్తాం? విడుదల చేస్తామో అక్కడ దేవుని అధికారం అనేది ప్రత్యక్షం అవుతుంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? దానికి సంబంధించిన వాక్యం చూద్దామా? కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం 20వ వచనం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం 20వ వచనం. ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను. యాంప్లిఫైడ్ క్లాసిక్లో చూద్దామా? హీ సెండ్స్ ఫోర్త్ హిస్ వర్డ్ అండ్ హీల్స్ దెమ్ అండ్ రెస్క్యూస్ దెమ్ ఫ్రమ్ ద పిట్ అండ్ డిస్ట్రక్షన్. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? ఆయన ఏం పంపిస్తూ ఉన్నాడంట? అందరు చెప్పాలి. ఆయన ఏం పంపిస్తూ ఉన్నాడు? తన దూతని పంపించట్ల. ఆయన ఏం పంపిస్తూ ఉన్నాడు? చెప్పాలి. ఆయన ఏం పంపిస్తూ ఉన్నాడు? తన వాక్కుని పంపిస్తూ ఉన్నాడు. చాలామంది అంటూ ఉంటారు కదా, దేవుడు నా దగ్గరికి ఎప్పుడు రాలేదండి, నేను దేవుడిని ఎప్పుడు చూడలేదండి, నేను దేవుడిని ఎప్పుడు కలవలేదండి, నేను దేవుడిని ఎప్పుడు పట్టుకోలేదండి, 50 సంవత్సరాలుగా నేను విశ్వాసులండి. హలో, హీ హాజ్ సెండ్ హిస్ వర్డ్ టు యూ. ఆయన ఏం చేశాడు? తన వాక్కుని నా దగ్గర పంపించాడు. తన వాక్కుని నీ దగ్గర పంపించాడు. ఆ వాక్కు వెనకాల ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనిషిలాగా మన దగ్గరికి రావట్లే. ఈరోజు మనిషిలాగా ఇట్లా సూట్ వేసుకొని ఇట్లా బట్టలు వేసుకొని మనకు కనబడట్లే ఆయన, లేకపోతే మహిమ శరీరంతో మన మధ్యలోకి ఆయన రావట్లే. ఆయన మన దగ్గరికి ఎట్లా వస్తా ఉన్నాడు? ప్రతి వారం ఆయన మన దగ్గరికి ఎట్లా వస్తా ఉన్నాడు? ప్రతి సర్వీస్లో ఆయన మన దగ్గరికి ఎట్లా వస్తా ఉన్నాడు? తన వాక్కు ద్వారా వస్తా ఉన్నాడు. హీ సెండ్ హిస్ వర్డ్ అండ్ హీ హీల్ దెమ్. చాలామంది ప్రార్థన చేస్తేనే స్వస్థపడతారు అనుకుంటారు. ప్రార్థన కంటే పవర్ఫుల్ ఏంటో చెప్పనా? ఆయన వాక్. ఒక సేవకుడు ఇట్లా చేయి పెట్టి ప్రార్థన చేసేదానికంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో నువ్వు తీసుకోగలిగితే నీ సమాధిలో నుండి నువ్వు బయటికి రావడం మొదలు పెడతావు. ఆయన ఏం పంపించాడు? చెప్పాలి అందరూ. ఆయన ఏం పంపించాడు? తన వాక్కుని పంపించాడు. నువ్వు పడిన గుంటలో నుండి నేను లేపటానికి. ఇంకో వర్షన్లో ఏమంటే, టు డెలివర్ యూ అవుట్ ఆఫ్ ఆల్ యువర్ అఫ్లిక్షన్. నీ కలిగిన ఆ శ్రమలన్నిట్లో నుండి, నీ కలిగిన సమస్యలన్నిట్లో నుండి, నీ కలిగిన వేదన అంతట్లో నుండి నేను బయటికి తీసుకొని రావడానికి ఆయన ఏం చేశాడంట? తన వాక్కుని పంపించాడంట. ఆ వాక్కుని నువ్వు నమ్మగలిగితే, ఆ వాక్కు నువ్వు స్వీకరించగలిగితే, ఆ వాక్కు నువ్వు విడుదల చేయగలిగితే ఆయన కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. నీ జీవితంలో ప్రతి కష్టాన్ని ఎదుర్కోబోయే ముందు నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. నువ్వు ప్రతి కష్టాన్ని, ప్రతి సమస్యని, ప్రతి శోధని నువ్వు ఎదుర్కోబోయే ముందు దేవుడు తన వాక్కుని పంపిస్తాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన వాక్కు రాకుండా నువ్వు శోధనలోకి వెళ్ళలేవు. నువ్వు ఈరోజు ఏ కష్టాన్ని నువ్వు ఎదుర్కొంటున్నా, ఒకసారి వెనక్కి వెళ్ళి నువ్వు నెమరు వేసుకో. నేను ఈ కష్టంలో పడకముందు, నేను ఈ శ్రమలోకి వెళ్ళకముందు దేవుడు నాతో ఏదో మాట్లాడి ఉంటాడు, ఏదో వాక్కు నాకు పంపించుంటాడు. ఆ వాక్కు నువ్వు పట్టుకున్నావా, ఆ తుఫాన్లో నుండి నువ్వు బయటకు వచ్చేస్తావు. ఆ వాక్కు నువ్వు పట్టుకున్నావా, ఆ భయంకరమైన సమస్యల నుండి నువ్వు బయటకు వచ్చేస్తావు. నువ్వు ఆలోచించాలి. ఆ కష్టంలో గుండా వెళ్తా ఉన్నప్పుడు నువ్వు ఆలోచించాలి, దేవుడు నాకేం చెప్పాడు, ఇది రాకముందు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, ఏ వాక్కుని ఆయన నా దగ్గర పంపించాడు. ఆయన ఏం చేస్తాడంట? వారికి కలిగిన ఆ శ్రమలో నుండి ఆయన వారిని విడిపిస్తాడంట. వారు పడిపోయిన గుంటలో నుండి వారిని లేవనెత్తాడంట. తన వాక్కును పంపించి ఏం చేస్తాడంట? వారిని స్వస్థపరుస్తాడంట. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి ఆయన. మనం ఏం చూస్తామంటే, నాకు ఆయన కనబడలేదు, వైట్ అండ్ వైట్ వేసుకొని ఆయన రాలేదు, ఆయన బెంచ్ కారులో డోర్ తీసుకొని నాకు కనబడలేదు, ఆయన కెరూబ్ మీద ఎక్కి రాలేదు. దేవుడు ఏం చేస్తాడంట? తన వాక్కుని పంపిస్తాడంట. అందరు నాతో చెప్తారా? దేవుడు ఏం చేస్తాడు? తన వాక్కుని పంపిస్తాడు. ఈరోజు నేను చెప్పేది ఒకటే, దేవుడు ఏం చేస్తాడు? తన వాక్కుని పంపిస్తాడు. తన వాక్కుని పంపిస్తాడు. ఆ వాక్కును నువ్వు గౌరవించావా, ఆ వాక్కుకి నువ్వు భయపడ్డావా, ఆ వాక్కుకి నువ్వు స్వీకరించావా, అది నీ జీవితంలో కార్యం చేయటం చూస్తావు. ఒక్క వచనం చాలు. నేను చెప్తాను, చాలు. ఒక్క వచనం చాలు. అది నీకు తెరవబడితే నువ్వు బ్రతికిన 100 సంవత్సరాలు నీకు అది అద్భుతాలు చేస్తానే ఉంటుంది.
ఎవ్రీ వర్డ్ స్పోకెన్ బై గాడ్ ఈజ్ అన్ అన్లిమిటెడ్ రిసోర్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మాట్లాడిన ఒక్క మాట చాలు. కొన్నిసార్లు కొంతమంది మన జీవితాల్లో దేవుడు ఒక్క మాట మనం పట్టుకొని ఉంటాం, ఏదో మనం పట్టుకొని ఉంటాం. అదే మాట ఎన్ని సంవత్సరాలైనా కార్యాలు చేస్తూనే ఉంటుంది. అదే మాట ఎన్ని సంవత్సరాలైనా అద్భుతాలు చేస్తూనే ఉంటుంది. అదే మాట ఎన్ని సంవత్సరాలైనా ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు చేస్తూనే ఉంటుంది. ఒక్క మాట అలా చేయగలిగితే నువ్వు చాలా మాటలు పట్టుకున్నావు అనుకో, నువ్వు ఎంత పవర్ఫుల్గా ఉంటావు. దొరికిన వారికి అది జీవంను, వారి సర్వ శరీరములకు అదేం చేస్తుందంట, ఆరోగ్యం కలుగజేస్తాను. ఒక్క మాట, అందరు చెప్పండి, ఒక్క మాట. దేవుడు మాట్లాడిన ఒక్క మాట చాలు నా జీవితాన్ని నిలబెట్టడానికి. గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆ మాటే నీకు స్వస్థత తీసుకొని వస్తుంది, ఆ మాటే నీకు విడుదల తీసుకొని వస్తుంది, ఆ మాటే నీకు సమకూర్పుని తీసుకొని వస్తుంది. నీకు పెళ్ళి కాకపోతే ఆ మాట నీకు పెళ్లి చేస్తుంది. నీకు పిల్లలు పుట్టకపోతే ఆ మాట నీకు పిల్లలు పుట్టిస్తుంది. నీకు డబ్బులు రాకపోతే ఆ మాట నీకు డబ్బులు వచ్చేటట్టు చేస్తుంది. నువ్వు పేదరికంలో ఉంటే ఆ మాట నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తుంది. దెయ్యాలు వచ్చి నీ మీద పడుతుంటే ఆ మాట నిన్ను విడిపిస్తుంది. ఆ మాట నీ కుటుంబంలో సమాధానం తీసుకొని వస్తుంది. ఆ మాట నిన్ను పట్టణంలో ఆశ్రయించబడిన వ్యక్తిగా లేపుతుంది. ఆ మాట నిన్ను దేశంలో ఆశ్రయించబడిన వ్యక్తిగా లేపుతుంది. హల్లెలూయా. ఆయన యాకోబులోకి ఒక మాట్లాడినప్పుడు ఇజ్రాయేలు వెలిగించబడింది. For he sent a word unto Jacob and it has lighted upon Israel. ఒక్క మాట దేవుడు ఏం చేశాడంట, యాకోబులోనికి ఆయన మాట్లాడాడంట. ఆ వెలుగు అంతా ఎక్కడ కనబడిందంట, ఇజ్రాయెల్ మొత్తం మీద కనపడిందంట. హల్లెలూయా. అంటే నువ్వు రిసీవ్ చేసుకునే వర్డ్ ఎంత పవర్ఫుల్లో చూడు. హల్లెలూయా. నీకు ఒక్క వాగ్దానం చాలు. నీ పక్కన వాళ్ళు చెప్పు, ఒక్క వాగ్దానం చాలు ఆ పరిస్థితిలో నేను బయటకు తీసుకొని రావడానికి. వందల వచ్చిన అవసరంలా. దేవుడు మాట్లాడినా ఒక్క మాట, ఒక్క వచనం, ఒక్క వాగ్దానం, ఒక్క ప్రవచనం. కొన్నిసార్లు ఒక్క ప్రవచనం చాలు నెక్స్ట్ 100 సంవత్సరాలు నీకు సమకూర్పునివ్వటానికి. ఈ వాక్యం ఎవరు నమ్ముతున్నారో నాకు తెలియదు. కొన్నిసార్లు దేవుడు మాట్లాడిన ఒక్క మాట చాలు. నువ్వు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్ళినా ఆ మాట నువ్వు నెమరేసుకుంది, ధ్యానించకుంది నీకు తెలియకుండానే ఆ పరిస్థితుల నుంచి బయటకు వస్తావు. ఎందుకని? ఆ మాటలో ఉన్న శక్తి. ఆ మాట ద్వారా దేవుడు ఏం చేశాడు? భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సమస్తమును ఆయన చేశాడు. ఆ మాట ద్వారా ఆత్మీయ ప్రపంచాన్ని, భౌతిక ప్రపంచాన్ని, భూమి కింద ఉన్న ప్రపంచాన్ని ఆయన చేశాడు. దేవుని మాట అంతా శక్తి కలిగినది. కీర్తనాకారుడు ఏమంటున్నాడు? ఆయన తన మాటను, ఆయన తన వాక్కును పంపించి, అందరు మీ నోరు తెరిచి చెప్తారా? ఆయన తన వాక్కును పంపించి, ఆయన తన వాక్కుని నాలోకి పంపించి నన్ను స్వస్థపరిచాడు. నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించాడు. ఏం పంపించాడు ఆయన? అందరు చెప్పాలి, లైవ్లో చూస్తున్నా చెప్పాలి. ఏం పంపించాడు ఆయన? వాక్కును పంపించాడు. వాక్కును పంపించాడు. నీ జాబ్లో ప్రమోషన్ నీకు రాకముందు వాక్కును పంపించాడు. హల్లెలూయా. కోవిడ్ వచ్చినప్పుడు అనేక మంది చనిపోతూ ఉన్నప్పుడు, అనేక మంది ఎఫెక్ట్ అయ్యి హాస్పిటల్స్లో జాయిన్ అవుతూ ఉన్నప్పుడు తన వాక్కును నీకు పంపించాడు. ఏం పంపించాడు ఆయన? తన వాక్కును పంపించాడు. మేబీ నువ్వు ఎఫెక్ట్ అయ్యి ఐసీయూలోకి వెళ్ళామో, ఆ ఐసీయూలోంచి నిన్ను బయటికి తీసుకొని రావడానికి ఆయన ఏం పంపించాడు? తన వాక్కును పంపించాడు. ఫర్ హీ సెండ్ హిస్ వర్డ్ అంటు దెమ్. నీ జాబ్లో ప్రమోషన్ వచ్చే ముందు ఒక వాక్కును పంపిస్తాడు. నిన్ను దేశాలకు ఆయన ఆశీర్వాదకరంగా చేసే ముందు, నువ్వు అప్పు చేయకుండా దేశాలకు అప్పిచ్చేవాడిగా ఆయన నిన్ను చేయబోయే ముందు, హీ విల్ సెండ్ హిస్ వర్డ్ అంటు యు. ఆ వాక్ ఏదో నువ్వు డిజైన్ చేయాలి. ఆ వాక్యతో నువ్వు వివేచించి దానిలో ఉన్న అభిషేకాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. దేవుడు నా జీవితంలోకి ఏం పంపించాడు? ఒక వాక్కును పంపించాడు. దేవుడు నీ జీవితంలోకి ఏం పంపించాడు? వాక్కును పంపించాడు. హల్లెలూయా. నువ్వు స్టడీస్లో స్ట్రగుల్ అవుతా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? తన వాక్కును పంపించాడు. మీ ఇంట్లో నిధులు లేనప్పుడు, నీ దగ్గర డబ్బులు లేనప్పుడు, నీ పర్సులన్నీ ఖాళీ అయిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? తన వాక్కును పంపించాడు. ఈ వాక్కుతోనే, వాక్యం ఏం చెప్తా ఉంది? శూన్యంని,
ఆయన విశ్వాన్ని శూన్యంలో నిలబెట్టాడంట. ఎలాగా? తన మహత్తు గల మాట చేత. ఈ ఎర్త్ని, ఈ భూమి అంతటిని ఆయన గాల్లో నిలబెట్టాడండి. అది అలా నిలిచిపోయింది అంతే. యోబుతో దేవుడు ఏమంటాడు? భూమికి పునాదులు నేను వేసినప్పుడు నువ్వు ఉన్నావా? ఏం పునాది వేశాడు భూమికి దేవుడు? ఏముంది? ఆయన పిల్లర్స్ లేపాడా? ఆయన ఫౌండేషన్ వేసాడా? ఇంత పెద్ద భూమికి పునాది వేయాలంటే ఎంత లోతు గుంటలు తవ్వాలి చెప్పండి, ఎంతమంది తవ్వాలి చెప్పండి. కానీ భూమికి ఆయన పునాది వేశాడంట. ఎలా వేశాడు తెలుసా? హల్లెలూయా. ఈ వాక్కుని నువ్వు ఎంత ప్రేమిస్తా ఉన్నావు? ఈ వాక్కుని ప్రేమించకుంది దేవుని అధికారం నీ మీదకి వచ్చేస్తూ ఉంటుంది. వెన్ యూ లవ్ హిస్ వర్డ్, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. మీరు నా మాటలు ఎందుకు నిలిచుంటే, నేను మీ ఎందుకు నిలిచుంటే, మీకు ఏది ఇష్టమో మీరు అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది. ఆ వాక్కులో నువ్వు నిలిచుంటే అంట సమస్తము సెట్ అయిపోతాయి నీ లైఫ్లో. హల్లెలూయా. మేబీ ఆ జాబ్ రావట్లేదా, ఆ పొజిషన్ రావట్లేదా, ఆ వాక్కు మీద నువ్వు నిలబడి ఉన్నావా? దేవుడు ఒకటి క్రియేట్ చేస్తాడు నీకు. హీఈస్ ఎ క్రియేటర్. కొన్నిసార్లు దేవుడు కూడా క్రియేట్ చేయడు, నువ్వు మాట్లాడిన వాక్కు వెళ్ళి సృష్టిస్తుంది. ఎందుకని? అది నీ వాక్కు కాదు, అది ఎవరి వాక్కు? దేవుని వాక్కు. హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతా ఉన్నాను ఈ సాయంకాల సమయం. నువ్వు ప్రతి పరిస్థితిలో వెళ్ళబోయే ముందు దేవుడు తన వాక్కుని పంపిస్తా ఉన్నాడు. కానీ చాలాసార్లు నువ్వు ఈ ఏం పట్టించుకోకూడదు అవి పట్టించుకుంటావు. ఎవరో నిన్ను తిట్టారు, ఎవరో నిన్నేమేమన్నారు, నువ్వు ఏ పోరాటాలు ఎదుర్కొంటున్నావు, నీ దగ్గర ఎలా డబ్బులు లేవు, నీకు పరిస్థితులు ఎలా బాగోలేదు, నిన్ను ఎవరు ఎలా పట్టించుకోవట్లేదు. కొంతమంది ఇలా ప్రార్థన చేస్తారు, ప్రభా ఈ కష్టాలు దాటి నేను బయటపడలేకపోతున్నాను ఆయన, నువ్వు కూడా నన్ను వదిలేసావు ప్రభా. చెప్పే కదా అతి దీనులు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు? ప్రభా నాకేం జరగట్లేదు నాయన, నువ్వు కూడా. దేవుడు వదిలేలా. ఇన్ఫ్యాక్ట్ ఆయన నేను పట్టుకొనే ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఆ భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళబోయే ముందు తన వాక్కుని ఆయన విడుదల చేశాడు. హల్లెలూయా. ఒకరోజు మనం పరలోకంకి వెళ్ళినప్పుడు ఆ వచనాలు ఎలాంటి డైమెన్షన్స్లో తెరవబడితే మనం చూస్తాం. దేవుని యొక్క అనంతమైన జ్ఞానాన్ని మనం పరిశోధించడం మొదలు పెడతాం. ఒక్క వచనం. కెనెత్ హేగన్ గారు అని ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన ఒకటే విశ్వాస వాక్కుని 40 సంవత్సరాలు బోధించాడు. ఎవడైనా ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పండి, తన హృదయం అందు సందేహించగా విశ్వాసంతో చెప్పినట్లా తాను చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అదే మాట ఆయన 40 సంవత్సరాలు బోధించాడు. 40 years. ఎన్ని సంవత్సరాలు? 40 years. విషయం ఏంటో తెలుసా? 40 years ఆయన ఆ వచనాన్ని కాన్సన్ట్రేట్ చేసి బోధించిన ఆ వచనం ఇంకా అయిపోలా. ఆ వచనంలో ఉన్న అభిషేకం అయిపోలా, ఆ వచనం వెనకాల ఉన్న నిధులు అయిపోలా, ఆ వచనం వెనకాల ఉన్న ఆత్మీయ కోణాలు అయిపోలా, ఆ వచనం వెనకాల ఉన్న స్పిరిచువల్ డైమెన్షన్స్ అయిపోలా. ఎందుకంటే ఆయన వాక్కు అన్లిమిటెడ్ వాక్కు. హల్లెలూయా. అన్లిమిటెడ్, దానికి లిమిట్ లేదు. అందుకే ఈవెన్ నువ్వు బైబిల్ చదివినప్పుడు కూడా ఈరోజు మత్తయి సువార్త 10వ అధ్యాయం ఈరోజు చదివా అనుకో ఒకలా ఉంటుంది. ఇంకొక వారం ఆగి నువ్వు మత్తయి సువార్త 10వ అధ్యాయం చదివా అనుకో నీకు డిఫరెంట్గా అర్థమవుతుంది. అంటే నీకేం తెలియాలి? ఈ వాక్యం అనేది అన్లిమిటెడ్. హల్లెలూయా. ఈ వాక్యము తరిగిపోనటువంటి ఐశ్వర్యం. అది నువ్వు లోపలికి వెళ్ళకుంది మాట్లాడుతుంటే. అంతెందుకు? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించాను. ఆ ఒక్క మాట చాలు. మళ్ళీ ఒక వారం ఆగి చదువు, నీకు ఇంకో విధంగా అర్థమవుతుంది. ఇంకో వారం ఆగి చదువు, నీకు ఇంకొక డైమెన్షన్ ఓపెన్ అయింది. ఒక నెలాగి చూడు, ఆత్మీయ ప్రపంచంలోకి అట్లా వెళ్ళిపోతావు. ఆయన ఎన్ని ఆకాశాలు సృష్టించాడో అన్నిట్లోకి నువ్వు వెళ్ళటం మొదలు పెడతావు. వన్ వర్డ్. వన్ వర్డ్కి అంత పవర్ ఉంది. లాజర్తో ఆయన ఏమన్నాడు? చనిపోయిన లాజర్ 4 రోజులు అవుతుంది సమాధిలో పెట్టి. ఏమన్నాడు? లాజరు పెద్ద ప్రార్థన ఏం చేయాల, లాజర్
యేసుక్రీస్తు నామంలో, తండ్రి నామంలో నువ్వు ఏదో ఒకటి చేసి నువ్వు ఎలాగలా బయటకు వస్తే ఇక్కడున్న యూదులందరూ నన్ను మెస్సయ్యగా నమ్ముతారు అని ఆయన ప్రార్థన చేయాలి. ఏమన్నాడు? సమాధి ముందు నిలబడి ఆయన ఏమన్నాడు? లాజరు, హల్లెలూయా, ఏంటి? ఒక్క వాక్. అతను నాతో చెప్తారా? ఒక్క వాక్, ఒక్క మాట. యేసుప్రభువు వారు ఇంకేం చేశారు చూద్దాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. 35 నుండి 41 వచనాలు చదువుతారు ఎవరైనా? మార్క్స్ వార్త 4వ అధ్యాయం 35 నుండి 41 వచనాలు. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి, అందరూ చదువుతారు ఆ మాటని, నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పి, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవని ఒకరితోనొకడు చెప్పుకొంచును. 37వ వచనం యాంప్లిఫైడ్ క్లాసిక్లో వేస్తావా? అండ్ అ ఫ్యూరియస్ స్టార్మ్ ఆఫ్ విండ్ ఆఫ్ హరికేన్ ప్రపోర్షన్స్ అరోస్ and the waves kept beating into the boat so that it was already becoming filled. వేవ్స్ అంట, అలలంట లోపలికి కొడతా ఉన్నాయంట బోట్లోకి. అలలు ఏం చేస్తా ఉన్నాయంట? తుఫాన్ వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఆయనతో ఉన్న మనుషులు తీసుకొని వెళ్తున్నాడు అటు సైడ్ అద్దరికి వెళ్దామని. వెంటనే ఏమొచ్చింది? తుఫాను, గాలి వచ్చింది. సముద్రంలో అలలంట బోట్ లోపలికి కొట్టి నీళ్లు నిండిపోతా ఉన్నాయి బోట్లో. కానీ యేసుప్రభు వారు ఏం చేస్తున్నాడు? కూల్గా ఆయన పడుకున్నాడు. శిష్యులు ఏమంటున్నారు? అర్జెంటుగా ఆయన లే ప్రభా, అయిపోయిందా, చచ్చిపోతున్నాం ఇంకా. అందులో తోమాన ఎవరా అంటే, ప్రభా ఇంకా 2 సెకండ్లు లెక్కేసుకో ప్రభా, అయిపోయింది. తోమాకు కొంచెం డౌట్స్ ఉంటాయి కదా ఫస్ట్లో, లెక్కేస్తూ ఉంటాడు. 1 2 3 అయిపోయావా, వెళ్ళిపోయావా నీళ్ళలో కొట్టుకొని. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా. 39వ వచనం యాంప్లిఫైడ్ క్లాసిక్లో, హష్ నౌ, బీ స్టిల్, మజిల్డ్, అండ్ ద విండ్ సీజ్డ్, sank to rest as if exhausted by its beating, and there was immediately a great calm of perfect peacefulness. హష్ నౌ అన్నాడంట ఆయన. అందరూ అంటారు ఒకసారి, హచ్ కాదు, ఇంకో వర్షన్లో ఏమంటుంది? బీ స్టిల్. అందరు చెప్తారా? బీ స్టిల్. మన జీవితంలో తుఫాన్ లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మనం ఏం మాట్లాడాలి తెలుసా? ప్రభా ఎలా అయినా బయటపడే, ప్రభా ఒక ఉపాయం చెప్పు కాదు, ఆయన వాక్యాన్ని తీసుకొని ఆయన సన్నిధిలో ప్రతిరోజు సమయం గడిపే వ్యక్తి అయితే నీకు తెలుసు, నువ్వు మాట్లాడినప్పుడు నిమ్మలమైపోతుందని నాకు తెలుసు. నువ్వు కూడా యేసయ్యలాగా, నా కుటుంబంలో ఈ పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ప్రభా, నేను వాటితో మాట్లాడుతున్నాను. బీ స్టిల్, హష్ నౌ, నిమ్మలమగు అని ఆయన చెప్పగానే ఆ పరిస్థితి అంతా కామ్ అయిపోయిందంట. హల్లెలూయా. దేవుడు మనకి ఎలాంటి అధికారం ఇచ్చాడండి? యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏమంటే మజిల్డ్ అనే మాట వాడతాడు. మజిల్డ్ అంటే, ఇప్పుడు మీ ఇంటి దగ్గర పిచ్చి కుక్క బాగా కరుస్తుంది అనుకో అందరినీ, ఒక తెలివిగల వాడు ఏం చేస్తాడంటే దాని నోటికి చిక్కం వేస్తాడు. అవునా? కొన్ని ఎద్దులకి, కొన్ని జంతువులకి అవి కరవకుండా, మనుషుల మీద పడకుండా ఏం చేస్తారు? నోటికి కళ్ళెం వేస్తారు, లేకపోతే చిక్కం వేస్తారు. అది వేసినప్పుడు అవి వచ్చి కరుస్తున్నట్టు ఉంటుంది, కానీ ఆ ఎద్దు పరిగెత్తి నీ మీదకి వస్తుంది, ఇడి అంటుంది, లేకపోతే ఆ జంతువు నీ మీదకి వస్తుంది, నోరు తెరిచి నేను కరవబోతుంది, కానీ నోటికి చిక్కం వేశారు, నోటికి కళ్ళెం వేశారు కాబట్టి నీ దగ్గరకు వచ్చి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది, నేనేం చేయదు. ఎందుకని? కరిసే శక్తిని ఆ కళ్ళెంతో అడ్డం పెట్టేశారు, ఇంక అది పనిచేయదు. నీ జీవితంలో వచ్చే తుఫాన్లు కూడా అంతే, అవి నిన్ను కరవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆ అలలు యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏం చూసాం? అవి రిపీటెడ్గా కొడతా ఉన్నాయంట. మీరు ఎలాంటి తుఫాన్లో ఉండి ఈరోజు వెళ్తున్నారు నాకు తెలియదు. అలలు, తుఫాన్ వచ్చినప్పుడు అలలు ఎట్లా కొడతాయంట? అలా కొట్టి ఆగిపోవు. ఒకసారి కొట్టంగానే భయం వస్తుంది, రెండోసారి కొట్టంగానే 150 కొట్టుకుంటుంది గుండె, 4గోసారి కొట్టంగానే 450కి వెళ్తుంది భయం.
కొన్నిసార్లు రాత్రిలో నిద్రపోతా ఉన్నప్పుడు సడన్గా ఏదైనా సౌండ్ వచ్చింది అనుకో, ఫస్ట్ టైం వస్తే ఓకే, రెండోసారి వచ్చినా ఇద్దరు సాక్ష్యం చెల్లదులే అనుకోవచ్చు, మూడోసారి వచ్చింది అనుకో త్రిత్వం, ఇంక నిద్ర పట్టదు. ఆయన తన వాక్కుని పంపి, హల్లెలూయా, పీస్ బి స్టిల్, హల్లెలూయా. దేవుడు ఎంత అధికారం ఇచ్చాడండి మనకి. కొన్నిసార్లు మనం ఫైట్ చేయాల్సిన అవసరం లే, మనం చూస్తేనే వాటికి షేక్ వస్తుంది. సో ఎప్పుడైతే నువ్వు వెళ్తున్న ఆ కష్టంలో, నువ్వు వెళ్తున్న ఆ శ్రమలో విశ్వాస వాక్కుని ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో, ఆ పరిస్థితికి కళ్ళెం వేయబడుతుంది, ఆ పరిస్థితికి చిక్కం వేయబడుతుంది. అది నీకు తగులుతూ ఉంటుంది కానీ నిన్నేం చేయదు. ఆ శ్రమ నీకు తెలుస్తూ ఉంటుంది, ఆ కష్టం నీకు తెలుస్తూ ఉంటుంది కానీ అది నిన్ను ప్రభావితం చేయదు. ఎందుకని? నువ్వు విశ్వాసంలో నిలిచున్నావు. హల్లెలూయా. ఆ పాము మిలేత్ అనే ద్వీపంలో వచ్చి పౌలు గారి చేతికి చుట్టుకొని కాటేసింది కానీ పౌల్ని ఏం చేయలేకపోయింది. అందరు చూస్తూ ఉన్నారు పౌలు గారు ఎప్పుడు పడిపోయి చచ్చిపోతాడని. కానీ పౌలు ఏం చేశాడు? జస్ట్ కర్చీఫ్ లాగా ఇట్లా తీసి పక్కన పెట్టి హ్యాపీగా ఆయన పని చేసుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? తన వాక్కుని పంపించాడు పౌల్లోకి. నువ్వు నమ్ముతున్నావా దేవుని వాక్యాన్ని? ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు వాక్యాన్ని? అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో, టైం లేదు కాబట్టి ముగిస్తా ఉన్నాను. పౌలుని తీసుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కొంతమంది పౌలుని చెరగా తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఎప్పుడైతే యెరూషలేములో పౌలు ఎప్పుడైతే సువార్త ప్రకటించాడో, అక్కడున్న యూదులు పౌల్ని పట్టుకొని అక్కడున్న ప్రధాన యాజకుడికి అప్పగించారు. అక్కడ నుంచి ఏం చేస్తూ ఉన్నారంటే రకరకాల ఫెలిక్స్, ఫెస్టస్, తర్వాత అగ్రిప్పరాజు, ఇట్లా రకరకాల గవర్నర్ల ముందు, రాజుల ముందు పౌలు గారిని తిప్పుతూ ఉన్నారు. పౌలు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ముందు నిలబడి తనదే తప్పు లేదని తను రుజువు చేసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? నేరాన్ని మోపుతా ఉన్నారు పౌలు మీద. సో ఒక గవర్నర్ ఏం చేస్తూ ఉన్నాడు? ఇంకో గవర్నర్ దగ్గర పంపిస్తూ ఉన్నాడు. ఫైనల్గా 27వ అధ్యాయం వచ్చేసరికి ఏం జరుగుతుంది? ఇటలీ వెళ్ళాలి పౌలు. ఎక్కడికి? ఇటలీ వెళ్ళాలి. ఇటలీ వెళ్ళి ఏం చేయాలి? అక్కడ రోమ్లో కైసర్ ముందు నిలబడాలి. కైసర్ ముందు నిలబడాలి. ఈ ప్రాసెస్లో వాళ్ళు ఒక పడవెక్కి క్రేతు అనే ప్రాంతం నుంచి వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. పెద్ద షిప్, పెద్ద నౌక. ఎంతమంది పెద్ద షిప్పులను చూశారు? చూడాలి ఒకసారి, లోపలికి వెళ్ళి చూడాలి. ఓకే, ఆ పెద్ద నౌక, పెద్ద దాన్ని ఎక్కి దాదాపు 276 మంది ఉన్నారు ఆ పడవలో. వాళ్ళు ఎక్కి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగానే ఒక తుఫాన్ వచ్చింది. హల్లెలూయా. ఊరకలోను అని ఒక పెనుగాలి వచ్చిందని తెలుగు బైబిల్లో ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే స్టామ్ అంటుంది. అంటే స్టామ్ అంటే ఏంటి? తుఫాన్. ఆ తుఫాన్ ఎంత భయంకరంగా ఉందంటే అందరు చచ్చిపోతాం అనుకున్నారు. హలో, విశ్వాస జీవితంలో వచ్చే పోరాటాల గురించి నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గ్రహించండి. ఆ తుఫాను ఎంత భయంకరంగా ఉందంటే అందరు చచ్చిపోతారు. 3 రోజుల వరకు సూర్యుడు కనపడలా. 3 రోజుల వరకు రాత్రిపూట చూస్తే ఒక్క నక్షత్రం కనపడట్లా. అంత చీకటి అయిపోతుంది. ఎటు వెళ్ళాలో వాళ్ళకి తెలియదు, అక్కడ వస్తున్న గాలికి, ఆ పరిస్థితులకి. ఈ రోజులు అంటే టెక్నాలజీ బాగా పెరిగింది, షిప్పుల్ని ఎట్లా డైరెక్ట్ చేయాలి ఎలా అని. ఆ రోజుల్లో ఆ టెక్నాలజీ ఏముండేది కాదు. వాళ్ళు కొన్ని సూచనలు బట్టి అటు ఇటు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఏది 100 కొలది కిలోమీటర్ల దూరం, అవునా, సముద్రాల్లో పడి. అప్పుడు పౌలు విశ్వాసంతో నిలబడ్డాడు. ఒక రాత్రి దేవదూత వచ్చి పౌలుతో ఏమంటున్నాడు? పౌలు, నువ్వు కైసర్ దగ్గర నిలబడటానికి నువ్వు పిలువబడ్డావు. నీకు కానీ నీతో ఉన్న వాళ్ళకి కానీ ఏం కాదు, భయపడాల్సిన అవసరం లేదని దేవుని దూత వచ్చి వాక్కుని చెప్పి వెళ్ళాడు. ఒకసారి దేవుని చప్పట్లు కొడదాం. 276 మంది అందరు చనిపోవాల్సిన పరిస్థితి అండి. వాళ్ళకి ఎటు వెళ్ళాలో తెలియదు, తుఫాను ఎప్పుడు ఆగిద్దో తెలియదు. ఆ తుఫాను ఎంత భయంకరంగా ఉందంటే లోపల ఉన్న వస్తువులన్నీ బయటికి పడేశారు వాళ్ళు, ఆ నౌక తేలిక అవటానికి. 14 రోజులు వారు అన్నం తినలేదు. ఎన్ని రోజులు? 14 రోజుల పైన వాళ్ళు అన్నం తినలే, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. మేబీ ఏదైనా ఒడ్డు ఏదైనా తగిలిద్ది అనుకుంటే పౌలుతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు, అవునా, జడ్జిమెంట్ కోసం రెడీగా ఉన్నవాళ్ళు. అంటే అధికారులు వాళ్ళని ఏం చేశారు? వాళ్ళని ఆ ఖైదీలుగా పట్టుకొని తీసుకెళ్తా ఉన్నారు. ఒకవేళ
ఒడ్డు ఏదైనా కనబడితే ఈ ఖైదీలందరూ తప్పించుకొని పారిపోతారేమో అని ఆ నౌకలో ఉన్న అధికారి ఏం చేద్దాం అనుకున్నాడు, అందరిని చంపేద్దాం అనుకున్నాడు ఒకనొక టైంలో. కానీ పౌలు ఏమన్నాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఒక్కళ్ళు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోరు, ఒక్కళ్ళు కూడా ఇక్కడ నుండి పారిపోరు, ఒక్కళ్ళ ప్రాణం కూడా పోదని దేవుని దూత నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఎంతమంది ప్రాణాలు కాపాడబడినాయి? 276 మంది ప్రాణాలు కాపాడినాయి. హల్లెలూయా. ఏదైనా తుఫాను వాళ్ళని ఎటో తీసుకెళ్ళిపోయేది, లేకపోతే అక్కడ ఉన్న అధికారి వాళ్ళని చంపేసేవాడు. కానీ పౌలు ఏం చేశాడు, రాత్రి దేవుని దూత నాతో మాట్లాడాడు. చూసారా, పౌలు తుఫాన్లో వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, తన దూతను పంపించాడు. సెండ్ హిస్ ఏంజల్. ఆ దూత వచ్చి ఏం చెప్తున్నాడు చూసా, భయపడకు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి తుఫాన్లో గుండా వెళ్తా ఉన్నావు నీ జీవితంలో? నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నావు? నీ లోపల ఏముందో తెలుసా? దేవుని యొక్క వాక్కు ఉంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు వాక్కును విడుదల చేస్తే జీవము ఆత్మ అక్కడ విడుదలవుతాయి, అభిషేకం అక్కడ విడుదలవుతుంది, శక్తి ప్రభావం అక్కడ విడుదలవుతుంది, వెళ్ళి అక్కడ కార్యం జరుగుతుంది. నీ పక్కన చెప్పు, నీ జీవితంలో ఎలాంటి తుఫాన్నైనా నువ్వు ఆపేసే అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అది ఎలాంటి తుఫాన్ అయినా అవచ్చు, ఎలాంటి భయంకరమైన పరిస్థితి అవచ్చు, నీ విశ్వాసాన్ని నువ్వేం చేయాలి, నువ్వు వ్యక్తపరచాలి. నువ్వు నోరు తెరిచి నువ్వు డిక్లేర్ చేయడం నేర్చుకోవాలి. నువ్వు వాక్యాన్ని నమ్మి నువ్వేం చేయాలి, నోరు తెరిచి నువ్వు డిక్లేర్ చేయాలి. అలాగే ఒక్క వచనం చూసి నేను ముగిస్తాను, టైం అయిపోయింది. మీ అందరికీ తెలిసిన వచనం యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. యాంప్లిఫైడ్ క్లాసిక్లో వేస్తావా? 22:28. You shall also decide and decree a thing, and it shall be established for you, and the light of God's favor. యోబు గ్రంథము 22వ అధ్యాయం 28వ వచనం. And the light of God's favor shall shine upon your ways. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏముందో చూస్తారా? అదే మాట. యూ షల్ ఆల్సో డిసైడ్ అండ్ డిక్రీ ఏ థింగ్. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు డిసైడ్ అవ్వాలంట. ఆ పరిస్థితిని ఏం చేస్తావో నువ్వేం చేయాలి, డిసైడ్ అవ్వాలి. నేను ఎలాగైనా ఆశ్రయించబడతానని డిసైడ్ అవ్వాలా చాలామంది. నేను ఎలాగైనా స్వస్థ పొందుతానని నువ్వు ముందు డిసైడ్ అవ్వాలి. నువ్వు యోచన చేయాలి, నువ్వు ఆలోచించాలి. ఇంగ్లీష్లో ఏమంటున్నాడు, నువ్వు డిసైడ్ అయిన తర్వాత నువ్వు డిక్రీ చేయాలి. ఒక రాజులాగా నువ్వేం చేయాలి, రిలీజ్ చేయాలి మాటని. హల్లెలూయా. నువ్వు మాటని విడుదల చేసినప్పుడు అది స్థిరపరచబడిపోయింది అంతే. ఆత్మీయ పరిధిలో అది స్థిరపరచబడిపోయింది. హల్లెలూయా. అది స్వస్థతో కూడిన మాట అయినవచ్చు, ఆశీర్వాదంతో కూడిన మాట అయినవచ్చు. నీ కుటుంబం మీద నువ్వు మాట్లాడావా, అది స్థిరపరచబడిపోయింది అంతే. అండ్ ద లైట్ ఆఫ్ గాడ్స్ ఫేవర్, దేవుని కటాక్షం నుండి వచ్చే వెలుగు నీ మీద ఉదయించడం మొదలు పెడతాది, నీ పరిస్థితిలోకి రావటం మొదలు పెడతాది. అంటే ఆ పరిస్థితి నువ్వు కంట్రోల్ చేయడం మాత్రమే కాదు, ఆ పరిస్థితి మీద నువ్వు అధికారం తీసుకొని ఉండటం మాత్రమే కాదు. వాక్యం ఏం చెప్తుంది, దేవుని కటాక్షం అక్కడ నువ్వు చూస్తూ ఉంటా. ఒకసారి మహిమ చెల్లిద్దాము దేవునికి, అలా చప్పట్లు కొడదాం ఒకసారి. ఆ తుఫానులో గుండా నువ్వు వెళ్తా ఉన్నప్పుడు, ఆ శోధనలో గుండా వెళ్తా ఉన్నప్పుడు, నీ విశ్వాసం పరీక్షించబడతా ఉన్నప్పుడు నువ్వు డిసైడ్ అవ్వాలి, ఇందులోంచి నేను బయటకు వస్తాను. ఏదైనా కానీ, ఎవరు ఎన్నైనా చెప్పనేయండి, నాకు అనవసరం. డాక్టర్స్ ఎన్నైనా చెప్పని, నాకు అనవసరం. ఆయన పొందిన గాయముల వల్ల, ఆయన పొందిన దెబ్బల వల్ల తర్వాత రోజు బ్లడ్ వస్తుందా, జ్వరం వస్తుందా, బాడీ వాసిపోతుందా, కళ్ళు వాసిపోయినాయా, తలకాయ లోపలికి వెళ్ళిపోయిందా, గుడ్లు లోపలికి వెళ్ళి, అనవసరం. నువ్వు నడవలేకపోతున్నావా, వాక్యం ఏం చెప్తుంది, నువ్వు డిసైడ్ అవ్వ, నువ్వు నిర్ణయం తీసుకో. నా బిడ్డలు ఆశ్రయించబడతారు ప్రభా ఈ తరం, వారిని ఎందు భయభక్తులు కలిగి నీ ఆశీర్వాదాన్ని, కృపను వాళ్ళు చూస్తారు ప్రభా. నువ్వు డిసైడ్ అవ్వాలి. నువ్వు డిసైడ్ అయ్యి ప్రార్థన చేసినప్పుడు నీ బిడ్డల మీద అది స్థిరపరచబడిపోయింది. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు దేవుని తెలుసుకోకపోయినా కరెక్ట్ టైంకి వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకో తెలుసా, నువ్వు డిసైడ్ చేసావు. హల్లెలూయా.
ఈరోజు నువ్వు ఎలాంటి తుఫాన్లో గుండా వెళ్తా ఉన్నావు, ఎలాంటి పరిస్థితిలో గుండా వెళ్తా ఉన్నావు, జీవితం ముందుకు వెళ్ళడం కష్టంగా ఉందా, నువ్వు డిసైడ్ అయ్యావా, ఆయన మాటను పట్టుకుంటాను, ఆయన విజయవంతంగా నన్ను ముందుకు నడిపిస్తాడు. ఎక్కడి నుండి నిధులు వస్తాయో నీకు తెలియదు, దేవుడు పరిస్థితులు ఎట్లా మారుస్తాడో తెలియదు, దేవుడు ఎవరి తల మీద ముట్టికాయ వేసి నీ కటాక్షం చూపించేటట్టు చేస్తాడో తెలియదు. ఆయన ఏం చేస్తాడంట, మంచి రెవల్యూషన్ చెప్పమంటారా, నువ్వు వెళ్ళబోయే ప్రతి కష్టానికి ముందు తన వాక్కుని పంపించాడు. దాన్ని నువ్వు పట్టుకోగలిగితే, అదేంటో నీకు తెలిస్తే, స్కేటింగ్ బోర్డు వేసుకొని జారుకుంటా బయటకు వస్తావు తుఫాన్లో గుండా. హల్లెలూయా. జస్ట్ కళ్ళు మూసుకుందాం. ఫాదర్, వి ఆనర్ యువర్ వర్డ్.